మీకు కూడా నాలాగే అమెరికన్ కాయిన్స్, అమెరికన్ డాలర్స్ మన పర్స్‌లో దాచుకోవాలి అని ఏమైనా చిన్నప్పటి నుంచి కోరిక ఉందా? నాకైతే ఎప్పటినుంచో ఉందండి. సో, ఇన్నాళ్ళకైతే కోరిక నెరవేరింది. చూస్తున్నారు కదా! ఇవి కాయిన్స్ అమెరికాలోవి. దీన్ని 1 సెంట్ అంటారు. ఇలాంటివి 100 కాయిన్స్ కలిపితే $1 అవుతది. సో, ఇవి రాగి కలర్‌లో ఉంటాయి. చూడ్డానికి చాలా బావుంటాయి. ఇంకా కొత్తవైతే నాకు చాలా ఇష్టం. ఈ కాయిన్ వచ్చేసి 5 సెంట్ అంటారు. ఇలాంటివి 25 కాయిన్స్ కలిపితే $1 అవుతది. అలాగే ఇవి క్వార్టర్ డాలర్స్ అంటారు. ఇవి 4 కలిపితే మనకు $1 అవుతది. సో, ఇవండి మనకు కాయిన్స్ ఇలా ఉంటాయి అమెరికాలో. అలాగే ఇవి డాలర్స్ అనమాట. ఇది $1 అలాగే $5 చూస్తున్నారు కదా! $1 ఇలా ఉంటది. సో, ఇంకా ఒక్కొక్క డాలర్ మీద ఒక్కొక్క తాత అయితే ఉంటారు. మన ఇండియాలో లాగా ఒకటే గాంధీ తాత అయితే ఉండరు. డిఫరెంట్ డిఫరెంట్ నోట్ల మీద డిఫరెంట్‌గా ఉంటారు అందరూ. దీని తర్వాత $50, 100, 200 వరకైతే మాక్సిమం యూజ్ చేస్తారు. ఎక్కువ కరెన్సీ యూజ్ చేసినా మళ్ళీ ప్రాబ్లమ్ అవుతదని 200 వరకి స్టాప్ జేస్తారు వీళ్ళైతే. మరిన్ని అమెరికా విషయాల కోసం నా ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.